మీ పిల్లోనే మీ నెక్ పెయిన్కి కారణం అంటారా, లేదా మీ స్లీపింగ్ పాస్చర్ అంటారా? సో బేసికలీ మనం నుంచున్నా కూర్చున్నా ఎప్పుడైనా సరే మన పాస్చర్లో మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే హెడ్, నెక్ అండ్ షోల్డర్ అలైన్మెంట్. సో ఒకే సరిసమాన అంతరంలో ఉన్నప్పుడు సర్ఫేస్ నుంచి మీరు పడుకున్నప్పుడు ఏంటంటే దిండు పెద్దదైతే మీ మెడ వంచినట్టు అయిపోతుంది, పిల్లో చిన్నదైతే మెడ వెనక్కి పడిపోతుంది. సో అలా జరిగినప్పుడు నెక్ మసిల్స్ మీద స్ట్రెయిన్ ఉంటుంది. మీకు పక్కకు తిరిగి పడుకునే అలవాటు ఉన్నప్పుడు నెక్కి సరిపోని సపోర్ట్, హెడ్, నెక్ అండ్ షోల్డర్స్ అన్నీ ఒకే లైన్లో పడాలి కదా. సరిపోని సపోర్ట్ లేదనుకోండి, కిందకు పడిపోయి నెక్ మసిల్స్ మీద లోడ్ ఎక్కువ ఉంటుంది. అదే పిల్లో ఎక్కువ పెట్టుకుంటే ఇట్లా పక్కకు ఒరిగిపోయి నొప్పి వచ్చేస్తుంది. సో అందుకని ఏ పొజిషన్లో పడుకున్నా సరే హెడ్, నెక్ అండ్ షోల్డర్స్ 3 ఒకే లైన్లో పడేటట్టు మీరు మందాన్ని డిసైడ్ చేసుకోండి. అవసరమైతే ఒక ఫోల్డెడ్ టవల్ ఎక్స్ట్రా దగ్గర ఉంచుకుని మీ పడుకున్న తర్వాత దాన్ని సపోర్ట్ పెట్టుకోండి. దానివల్ల మీకు మెయిన్గా జరగాల్సిన ఫోకస్డ్ పాయింట్ ఏంటంటే హెడ్, నెక్, షోల్డర్స్ అన్నీ ఒక ప్లేన్లో ఉండేటట్టు, అవసర డైరెక్షన్లో తిరిగినా అదే పొజిషన్ మెయింటైన్ చేసేటట్టు చూసుకోండి. థ్యాంక్ యూ.